స్కంద పురాణంలో చెప్తారు. అంటే అంత దృఢమైనటువంటిది. ఆ తరువాతను దాని అనుభూతి వలన మనం పరివర్తన చెందాలి. అంటే ఈ మాటలు ఎందుకంటే మనం ఈ కథాన్ని చదువుకుంటున్నాం, ఇంతకుముందు చదువుకున్నాం, సమీక్ష చేసాం. ఇప్పుడు చదివిన తర్వాతను కూడా మనకి వీలున్నప్పుడలా, ఆ వీలున్నప్పుడు అన్న పదం ఎందుకు వాడానంటే లౌకికమైనటువంటి జీవనం గడుపుతున్నాం కాబట్టి కొంత సమయం వినియోగించగలుగుతాం, వినియోగించలేకపోతాం. వినియోగించగలిగినటువంటి ప్రతిరోజు కూడా ఒకసారి కథంలో కొన్ని మంత్రాల్ని ఒకసారి అలాగా అనుధ్యానం చేసినట్టుగా అయితే, ధ్యానం అని కాదు, అనుధ్యానం. అప్పుడు మనకేమవుతుందంటే వాస్తవమైనటువంటి బ్రహ్మతత్వాన్ని గురించి కొంత ఆలోచన కలుగుతుంది. లౌకికమైనటువంటి బంధాల నుంచి మన మనస్సు నివృత్తం అవుతుంది. సుప్తేష్వక్షేషు యస్వప్నే కామం కామం సృజత్యయం దేహాతిరిక్తస్తంకో వా నిరాకర్తుం ప్రభుర్భవేత్. కఠోపనిషత్తులో 5వ వల్లిలో ఉన్నటువంటి మంత్రాలు చూస్తున్నాం. అక్షేషు ఇంద్రియముల సుప్తేషు నిద్రిస్తూ ఉన్నటువంటి సమయమునందు, యహా ఎవడు స్వప్నే స్వప్నమునందు కామం కామం కోరికలతో కూడినటువంటి తనకిష్టమైనటువంటి విధంగా స్త్రీలు మొదలైనటువంటి వాటిని సృజతి కలిగించుచున్నాడో, అయం ఈ దేహాతిరిక్త శరీరం కన్నా వేరైనటువంటి ఆ ఆత్మపురుషుణ్ణి నిరాకరించుటకు కోవా ప్రభుర్భవేత్, ఎవడు సమర్థుడగును. పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ లేడు అనడానికి లేదు. ఎందుకు పరమాత్మ ఉన్నాడండి అని అంటే, ఇంద్రియాలన్నీ నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో స్వప్నావస్థలో ఎవడు తనకిష్టమైనటువంటి విధంగా స్త్రీలు మొదలైనటువంటి వాటిని కల్పించుకుంటూ ఉంటాడో ఈ ఆత్మపురుషుడు అన్నాడు. అంటే ఆత్మపురుషుడు అనేటువంటి వాడు అన్నింటినీ కల్పిస్తాడు. జాగ్రత్త అవస్థ ఆయన అధీనంలోనే ఉంది, స్వప్నావస్థ ఆయన అధీనంలోనే ఉంది, సుషుప్తి అవస్థ ఆయన అధీనంలోనే ఉన్నది, తురియం అంటే ఆయనే. ఇవి 3 అవస్థలు అంటున్నాం కాబట్టి అవస్థలు అధీనంలో ఉంటాయి. అవస్థలు లేనటువంటి సమయం కూడా పరమాత్మ ఉన్నాడు. ఏ అవస్థ లేనటువంటి సమయంలో కూడా పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ ఎప్పుడూ మనతో ఉన్నాడు. మనమే పరమాత్మ కన్నా దూరంగా ఉంటున్నాం. మనం పరమాత్మకి దూరంగా ఉంటున్నాం అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే లౌకిక విషయాల వైపు వెళ్తున్నాం. ఏదో రోజులో 1 గంట 2 గంటలో 3 గంటలో అధ్యాత్మ విషయాలను ఆలోచిస్తున్నాం. మిగతా కాలంలో ఏవో లౌకికమైనటువంటి విషయాల్లో కాలం గడుపుతున్నాం. అంటే ఇంకా ఎక్కువ సమయం, అంటే సాధన ఎలా ఉండాలంటే ఇవాళ గంట సేపు ఆలోచించగలిగామంటే రేపు గంటన్నర సేపు ఆలోచించాలి, ఎల్లుండి 2 గంటలు ఆలోచించాలి. అలాగా మన సాధనా కాలం పెరగాలి. మనం లౌకికమైనటువంటి కర్మలు చేస్తే ప్రయోజనం లేదు అని వేదాంతంలో చదువుకుంటూ కూడా మనం లౌకికంగా కాలక్షేపం చేస్తున్నామంటే అది మనం మోసం చేసుకుంటున్నాం అన్నమాట. దానికి ఇంకా ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఎవరో ఒక హోటల్ ప్రొపరేటర్ తప్పు చేశాడు అనుకోండి, అంటే తప్పు అంటే లౌకికంగా జీవితం గడుపుతున్నాడు అనుకోండి, అది తప్పు కాదు. ఎందుకంటే వాడికి జీవితం హోటల్, ఉదయం లేచిన తర్వాత రాత్రి వరకు వాడు దాని మీదే బతుకుతున్నాడు. మనం అలా బతకటం లేదు. మనం బ్రహ్మజ్ఞానంతో బతుకుతున్నాం, బ్రహ్మం ఉంది అని బతుకుతున్నాం, బ్రహ్మాన్ని గురించే ఆలోచిస్తున్నాం, బ్రహ్మాన్ని గురించే మాట్లాడుతున్నాం. మరి బ్రహ్మం గురించి గడపకుండా బ్రహ్మ కన్నా ఇతరమైనటువంటి వాటి కోసం మనం మాట్లాడితే, బ్రహ్మ కన్నా ఇతరమైనటువంటి వాటి విషయంలోకి మనం వెళ్తే ఎవరు నష్టపోతున్నారు? మనమే నష్టపోతున్నాం, మనమే నష్టపరుచుకుంటున్నాం. ఇంద్రియాల నిద్రావస్థలో ఉండగా స్వప్నావస్థలో ఎవడు తనకి ఇష్టమైనటువంటి విధంగా స్త్రీలు మొదలైనటువంటి భోగాల్ని కల్పించుకుంటున్నాడో ఈ ఆత్మపురుషుడు శరీరం కన్నా వేరైనవాడు. ఆ ఆత్మపురుషుడు లేడు అని చెప్పడానికి ఎవ్వడికీ అధికారం లేదు.
ఆత్మపురుషుడు లేడు అనడానికి ఈ లోకంలో ఎవరికీ అధికారం లేదు అని ఉపనిషత్తు అంటున్నారు. ఏష సుప్తేషు జాగర్తే కామం కామం పురుషో నిర్మిమాణ తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతమశ్నుతే తస్మిన్ లోకాశ్రితా సర్వే తదునాత్యేతి కశ్చన. ఇది కఠవల్లిలో మంత్రం. సాధారణంగా మీకు నేను ఈ శ్లోకం చెప్పి భావం చెప్పి ఏదైనా ఒకవేళ విశేషం ఉంటే ఓ వాక్యంలోనో 2 వాక్యాల్లోనో చెప్పుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. కానీ నా అభిప్రాయం ఏమిటంటే మనం సమగ్రంగా అనుభూతి ప్రకాశాన్ని చదవాలి. ఈ అనుభూతి ప్రకాశం వలన మనలో కొంత మార్పు రావాలి. ఎవరికైతే బ్రహ్మజ్ఞానము కావాలి అన్నటువంటి తాపత్రయంతో ఈ అద్వైత అధ్యయన భారతిలోకి వచ్చారో, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుందామని వచ్చారో, వాళ్ళల్లో ఒక కొత్త ఆలోచన ధారణి కలగాలి. అనుభూతి ప్రకాశాన్ని చదివిన తర్వాత మనలో మనకి మార్పు రావాలి. ఏ పురుషుడు ప్రాణాదులు నిద్రిస్తూ ఉంటే తెలివిగా ఉంటాడో, నిద్రించడో, అది ఎలా అంటే తన కోరిక మేరకు స్త్రీలు మొదలైనటువంటి భోగ వస్తువులు అజ్ఞానం చేత నిర్మించుకుంటూ తెలివిగా ఉంటాడో ఆ పురుషుడే శుక్రము, శుభ్రము, శుద్ధము, బ్రహ్మము. అతనికన్నా గుహ్యమైనటువంటి రహస్యమైనటువంటి బ్రహ్మము లేదు. ఆ బ్రహ్మము అమరణశీలమైనటువంటిది. ఆ బ్రహ్మానికి చావు లేదు, నాశనం లేనిది అని సర్వశాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకా ఏంటంటే పృథివ్యాది లోకాలన్నీ ఆ బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉన్నాయి. అది అన్నింటికీ కారణము. దాన్ని విడిచి ఏ ఒక్క పదార్థము ఉండదు. అంటే బ్రహ్మానికి దూరంగా ఏదీ లేదు. బ్రహ్మం ఉంది, ఉంది బ్రహ్మం. ఎందుకండి అని అంటే నచికేతుడు అడిగినటువంటి దానికి నువ్వు మాత్రమే సమాధానం చెప్పగలవు అని యమధర్మరాజుని అడిగితే యముడు చెప్తూ ఉన్నటువంటి సమాధానం. అందరము ఉన్నది అని చెప్పలేం, ఉన్నది అంటారండి అని చెప్తాం. బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యుడు గార్గికి సమాధానం చెప్తూ ఉన్నప్పుడు తదక్షరం బ్రాహ్మణ అభివదంతి, అది అక్షరమని బ్రాహ్మణులు అంటారు అన్నాడు. ఎందుకు ఆయన అది అక్షరము అని డైరెక్ట్గా చెప్పలేదు, బ్రాహ్మణ అభివదంతి అని ఎందుకన్నాడు? అక్కడ భగవత్పాదులు వారు వ్యాఖ్యానం రాస్తూ ఆత్మ గుహ్యమైనటువంటిది కాబట్టి గుహ్యమైనటువంటి విషయాలు వాక్కులతో చెప్పడానికి సాధ్యం కాదు కాబట్టి పరబ్రహ్మం ఉన్నది అన్నటువంటి మాటను మాట్లాడలేదు అన్నారు. మరి కఠవల్లిలో ఎలా ఆయన చెప్తున్నాడు? కఠశ్రుతిలో ఎలా చెప్తున్నారు? సర్వే తదునాత్యేతి కశ్చన తస్మిన్ లోకా సర్వాశ్రితః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతం అశ్నుతే అని ఎలా చెప్పేస్తున్నాడు? అంటే ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి వాడు వైవస్వతుడు, మృత్యుదేవత. ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి వాడు సాక్షాత్తు హిరణ్యగర్భ బ్రహ్మము అని నేను కఠవల్లి ప్రారంభం చేసినప్పుడు ఉపోద్ఘాతంలో చెప్పాను. ఇది చెప్తూ ఉన్నటువంటి వాడు సాక్షాత్తు హిరణ్యగర్భ బ్రహ్మం కాబట్టి వాడు నో డౌట్ ఇది ఇదే అని చెప్పేస్తున్నాడు. ఇదే మాట నేను చెప్పలేను, ఎందుకోసం నాకు అనుభూతి లేదు కాబట్టి. హిరణ్యగర్భ బ్రహ్మకు అనుభూతి ఉన్నది కాబట్టి దాన్ని ఉడిచి ఏ ఒక్క పదార్థం లేదు, అదే అన్నింటికీ ఆశ్రయము, అదే బ్రహ్మము, మరణము లేనటువంటిది, నాశనం లేనటువంటిది అని ఖచ్చితంగా బలగుద్ది హిరణ్యగర్భ బ్రహ్మస్వరూపుడు కాబట్టి మృత్యువు చెప్పాడు. అందువలన నచికేతుడు అడిగినటువంటి పరబ్రహ్మం లేదు అని ఎవడు చెప్పలేడు. నచికేతుడు అడిగినటువంటి పరబ్రహ్మం లేదు అని ఏ ఒక్కడు కూడా అనలేడు.
జీవాత్మానం ప్రసాద్యైవం తస్యైవ ఉపాధ్యతః బ్రహ్మతాం వేత్తి జగతః ఆధారత్వేన లక్షితాం. ఏవం ఈ విధముగా జీవమనబడేటువంటి ఆత్మను ప్రసాద్య తెలుసుకునుట చేసి సాధించి, ఉన్నది పరబ్రహ్మ ఉన్నది అని ముందు తెలుసుకున్నానండి. యమధర్మరాజు గారు మృత్యుస్వరూపులైనటువంటి వాడు, హిరణ్యగర్భ ప్రభు అయినటువంటి వాడు నచికేతునికి చెప్పినటువంటి మాటలు విన్నానండి. ఉన్నది అని తెలుసుకున్నానండి. తస్యైవ ఆత్మకే ఉపాధి అయినటువంటి ఉపాధి, తస్యైవ ఉపాధ్యతః ఉపాధి రూపంగా తెలియటం వలన, దానికే ఉపాధిగా చెప్పబడటం వలన, ఉపాధి ఉపాయతః దానికే ఉపాధిగా చెప్పబడడం వలన, దానికే రూపంగా చెప్పబడడం వలన, జగతః జగత్తుకు ఆధారత్వేన ఆధారం అవటం చేత, లక్షితాం గుర్తింపబడిన, బ్రహ్మతాం బ్రహ్మత్వమును వేత్తి తెలియచున్నది. జగతః ఆధారత్వేన లక్షితాం జగత్తునకు ఆధారముగా అయినటువంటి గుర్తింపబడినటువంటి బ్రహ్మాన్ని తెలుసుకుంటున్నాం. జగత్తుకు ఆధారం ఏమిటి? బ్రహ్మం. ఆ బ్రహ్మం ఉపాధి రూపంగా ఉన్నది, ఆత్మకి ఉపాధి రూపంగా ఉన్నది. ఆత్మ తన యందు ఉండుట చేత సాధారణంగా గుర్తింపబడదు. ఆత్మ మనలోనే ఉంది, మనకు ఆత్మ కోసం తెలియదు. ఆత్మవేత్తల్ని చూసామండి, బ్రహ్మజ్ఞానుల్ని చూసామండి. అమాయకత్వం కాకపోతే నువ్వే ఆత్మ అయితే నువ్వెవరినో చూడడం ఏమిటి అంటే నీ భ్రాంతి. అంటే నువ్వు ఏదైతే తెలుసుకున్నావో దాని యందు దృఢత్వం లేదనమాట. నువ్వు తెలుసుకునేటువంటిది దృఢంగా తెలుసుకోలేదు నీ చదువు. ఏమండి, ఆత్మ తన యందు ఉండుట చేత సాధారణంగా గుర్తించబడదు. అది ఉన్నది అని ఎవరిని గుర్తించలేము. కానీ ముందు శ్లోకంలో చెప్పబడినటువంటి రీతిని స్వప్నమునందు ఇష్టార్థములు కల్పించుకున్న ఆత్మను తానే అని తెలుసుకొని, ఆత్మకు ఉపాధి మాత్రంగా ఈ దేహం ఉన్నది అని గుర్తించి, ఇదేమిటండి అని అంటే ఉపాధి, ఆత్మకి ఇది ఉపాధి మాత్రమే అని గుర్తించుకొని, జగత్తునకు ఆధారం బ్రహ్మమే ఆగుట వలన నేనే బ్రహ్మం అని తెలియాలి. జగత్తుకు ఆధారం ఏది? బ్రహ్మం. ఆ బ్రహ్మ ఎవరు? నేనే ఆ బ్రహ్మాన్ని. అంటే ప్రత్యేగాత్మ కన్నా వేరుగా బ్రహ్మం లేదు. ఏదైతే ప్రత్యేగాత్మ అని చెప్తున్నామో దానికన్నా వేరేగా మరో బ్రహ్మం లేదు. ప్రత్యేగాత్మ అలాగే పరమాత్మ రెండు ఒక్కటే, రెండు లేవు. మరి ఇక్కడికి అక్కడికి తేడా ఏమిటండి? నీ లోపల ఉన్నటువంటి దాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి దాన్ని ప్రత్యేగాత్మ అన్నావు. బయటను ఏదో ఉన్నది అనుకుంటున్నావు కాబట్టి దాన్ని పరమాత్మ అన్నావు. నీ అజ్ఞానం పోతే లోపలే ఉన్నాడు వాడు, ఎక్కడో వెతకక్కర్లేదు. మనం పురాణాలు చదివినా అంటే ఒక్కసారి కాన్సన్ట్రేటెడ్గా చదవాలి. మనం ఏమిటంటే దాని మీద ఏకాగ్ర దృష్టితో చదవాలి. వెదుకంగా నేల ఆయియడన్ అంటాడు ప్రహ్లాదుడు. నాన్న, అక్కడ ఇక్కడ ఎందుకయ్యా వెతకడం పరమాత్మని? అన్ని చోట్ల ఉన్నాడయ్యా, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, వెతకడం ఎందుకు? అంటే నేను బ్రహ్మజ్ఞానాన్ని సంపాదిస్తున్నాను అంటే తప్పు. నేను బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నాను, నేను కలిగి బ్రహ్మజ్ఞానాన్ని ఉన్నాను అని నాకు తెలియడం లేదు. అది నా అజ్ఞానం. నా అజ్ఞానం ఏమిటంటే మా ఇంట్లో వెండి చెంబు ఉన్నది, నేను వెండి చెంబు ఎక్కడున్నది అని వెతుకుతున్నాను.
ఉన్నది ఎక్కడున్నది? మా ఇంట్లోనే ఉన్నది. మా ఇంట్లో ఉన్న వెండి చెంబును వీధిలో వెతకడం ఏమిటి అంటే, ఇంట్లోనే చెంబు ఉన్నదని తెలియక. అలాగే బ్రహ్మం మనలోనే ఉన్నది. అయితే బ్రహ్మం మనలో ఉంటే మరి వెతకడం ఎందుకండి? అంటే అనుభూతికి రాలేదు. వెతకవలసి ఎందుకొచ్చింది? అనుభూతికి రాలేదు. అనుభూతి ఇంపార్టెంట్. చదవడం ఇంపార్టెంట్ కాదు. నువ్వెన్ని సార్లు పుస్తకం చదివావని కాదు. ఆ విషయం నీ అనుభూతిలోకి ఎంతొచ్చింది అన్నటువంటిది ముఖ్యం. నువ్వు దానికోసం ప్రయత్నం చేయాలి. నువ్వు చదివింది చిన్న విషయం ఈశావాస్యోపనిషత్తు చదివినా అది అనుభూతిలోకి రావాలి. కేన చదివినా, కఠం చదివినా, ముండకం చదివినా, మాండూక్యం చదివినా అనుభూతిలోకి రావాలి. అంటే వాటన్నిటిని మన అనుభూతిలోకి తెచ్చుకోవాలి. మన అనుభూతిలోకి విద్య వచ్చిందనుకోండి, ఆ విద్య పనికొస్తుంది. మన అనుభూతిలో లేనటువంటి విద్య ఎందుకు పనికిరాదు. నేనే బ్రహ్మాన్నని గుర్తించాలి. అంటే ప్రత్యేగాత్మ కన్నా వేరుగా బ్రహ్మం లేదు అని తెలుసుకోవాలి. అగ్నిర్యథైక కాష్టేషు ప్రవేశ్య బహుధా భవేత్ తథా ఆత్మా ఏకత్వ్య ఆత్మా ఏక ఏవేషు దేహేషు బహుధా ఉచ్యతే. ఏమండి, నిప్పున్నది. ఒక 10 కర్ర ముక్కలు పొయ్యిలో పెట్టాం. ఒక చిన్న బొగ్గు వేశాం. అన్ని కర్రలకి ఆ నిప్పు అంటింది. యథార్థానికి నిప్పు ఒక్కటే, కానీ మొత్తం కర్రలన్నీ కాలుతున్నాయి. ఏమంటే అవన్నీ ఆ కర్రలన్నీ మండుతున్నాయండి అన్నాం. అలాగే ఆత్మ ఒక్కటే అనేక దేహాల్లో అనేక విధాలుగా ప్రవర్తిస్తున్నది. దీన్ని సాధారణంగా 3 కాండలు మనకి. ఒకటి కర్మకాండ. అజ్ఞానంతో మనం ఆ కర్మకాండని ఎన్నాళ్ళు చేసినప్పటికీ కూడా ఫలితం లేదు అన్నాం. దాన్ని పక్కన పెట్టాం. జ్ఞానకాండ. పరమాత్మ జీవాత్మ ఒకటే అని తెలుసుకున్నాం. బ్రహ్మైక్యం తెలిసింది. జీవ బ్రహ్మైక్యం తెలిసింది. ఇక్కడ నిలబడలేదు. ఉపాసనాకాండ ఎందుకు చెప్పారంటే, యథార్థంగా ఉపాసన కూడా శంకర భగవత్పాదులు వారు అంగీకరించలేదు. దాన్ని ఎందుకు చెప్పారా అంటే, వీడికి నిలబడ్డం లేదు. ఏమండి, వీడు ఆ జ్ఞానం మోక్షప్రదము అన్నటువంటిది తెలుస్తున్నది, జారిపోతున్నాడు. అందుకోసం ఏం చేయమన్నారు? అసతీత్యుపాసన. దగ్గరగా కూర్చోరా నాయన అన్నారు. దేనికి దగ్గరగా కూర్చో? బ్రహ్మానికి దగ్గరగా ఉండురా, జీవుడికి దూరంగా ఉండురా. బ్రహ్మానికి దగ్గరగా ఉండడం అంటే లోక వ్యవహారాలకి దూరంగా ఉండి పరమాత్మ వ్యవహారాలకి దగ్గరగా ఉండాలి. పరమాత్మకి దగ్గరగా ఉంటే ప్రత్యేగాత్మకి దగ్గరగా ఉంటావు. ప్రత్యేగాత్మకి దగ్గరగా ఉంటే నువ్వు పొందవలసింది మరేమీ లేదు. అదొక్కటే పొందవలసింది. దాన్నే ఉపాసన అంటారు. అంతకన్నా మరి ఇంకేం లేదు. ఉపాసన చేస్తున్నాడండి. ఉపాసన అంటే వేరేగా ఏదో మంత్రాలు, తంత్రాలు, యజ్ఞాలు, యాగాలు చేయడం కాదు. ఉపాసన అంటే లౌకిక విషయాల నుంచి దూరంగా జరిగి బ్రహ్మ విషయానికి దగ్గరికి చేరడం. బ్రహ్మ విషయం దగ్గరికి చేరాలి. బ్రహ్మ విషయం దగ్గరికి చేరామనుకోండి, లోక విషయాలకి దూరం అవుతాం. యథా ఏ విధముగా ఏకహ ఒకే ఒక్క అగ్ని నిప్పు కాష్టేషు కర్రల యందు ప్రవేశించి బహుధా అనేక విధములుగా భవేత్ అగుచున్నదో తథా అదే విధంగా ఏక ఏవ ఒకే ఒక్క ఆత్మతు ఆత్మ కూడా దేహేషు శరీరములందు బహుధా ఉచ్యతే అనేకముగా చెప్పబడుతున్నది. అనేకం అంటున్నాం, యథార్థానికి ఏం లేదు. అన్ని జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ ఒకటి. ఏమంటే ఆయన ఆలోచనలు వేరండి, మన ఆలోచనలు వేరండి. ఆయన చేసే పనులు వేరండి, మనం చేసే పనులు వేరండి. ఆయన చెప్పేది వేరండి, ఈయన చెప్పేది వేరండి.
ఇదంతా ఏమిటంటే లోక వ్యవహారం. ఇదంతా లోక వ్యవహారం, జగత్తు, భ్రాంతి. యథార్థానికి ఏమీ లేదు. చెప్పడానికి ఏమైనా ఉంటే కదా చెప్పడానికి. ఏకథా ఏవ అనుద్రష్టవ్యం. ఒక్క రకంగానే చూడండిరా అంటే చెప్పడానికి ఏముంటున్నదండి. ఆ ఋషి అలా చెప్పాడండి, ఈ ఋషి ఇలా చెప్పాడండి, ఇంకో ఋషి ఇంకో రకంగా చెప్పాడండి అంటే నీకు అర్థం కాలేదండి అని అర్థం. ఎవడు చెప్పినా ఒకటే చెప్పాడు. ఆత్మ ఒక్కటే అని చెప్పాడు. శరీరాలు అనేకాలున్నాయి. అనేక శరీరాల్లో ప్రకాశిస్తున్నది అన్నాం. ఎలాగా అంటే నిప్పొక్కటే అనేకమైనటువంటి కాష్టముల యందు, కర్రల యందు ప్రవేశించినట్టుగా అన్నాం. ఒక్కటే అయినటువంటి నిప్పు కర్రల్లో ప్రవేశించి అనేకత్వం పొందినట్లు, ఒక్కటే అయినటువంటి ఆత్మ కూడా శరీరాల్లో ప్రవేశించి అనేకంగా చెప్పబడుతున్నది అన్నాం. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టః రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. శృతి మంత్రం ఇది చాలా గొప్ప మంత్రంగా కఠోపనిషత్తు మనం చెప్పుకున్నప్పుడు సమీక్షలోని కూడా మీరు విన్నారు. అయితే పరిశ్రమ తక్కువగా ఉంటే స్మృతి పథం నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి, లేదా అనేక విషయాల్లో బుద్ధి పెట్టేటప్పుడు కూడా మనకి ఏకాగ్రత తగ్గిపోతుంది. తగ్గిపోయి మనకి మరుపు వస్తుంది. మరుపు రావడానికి రెండు కారణాలు. ఒకటి, మనం దాని మీద ఏకాగ్రమైనటువంటి దృష్టి పెట్టకపోవడం. రెండు, అనేక విషయముల యందు దృష్టి పెట్టడం. అనేక విషయాల్లో దృష్టి పెడితే ఇది మరిచిపోవడానికి వీలుంటుంది. లేదు, దీని మీద ఏకాగ్రత లేకపోయినా ఇది మరిచిపోయే పరిస్థితి ఉంటుంది. ఏ రూపం రూపం ప్రతిరూపం బభూవ అన్నటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటి పదం. కఠబల్లిలో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ప్రకాశించే గుణం గల ఒకే అగ్ని పాంచభౌతికమైనటువంటి ఈ లోకంలో పంచభూతాలతో పాటు ప్రకాశిస్తున్నది. అన్నిట్లోనే అగ్ని ఉన్నదండి. దేహాల్లో అగ్ని ఉన్నది, పాంచభౌతికమైనటువంటి శరీరాల్లో అగ్ని ఉన్నది, నీళ్లలో అగ్ని ఉన్నది. అగ్ని ఉన్నది, అగ్ని లేని ప్రదేశం లేదు. వాయువులో అగ్ని ఉండబట్టే వాయువు ఏమిటవుతుంది తెలుసునండి, మండుతుంది. ఆకాశంలో అగ్ని ఉండబట్టే మీరు బయట నిప్పు పెడితే మండుతుంది. ఆకాశంలో అగ్ని ఉన్నది, వాయువులో అగ్ని ఉన్నది, అగ్నిలో అగ్ని ఉన్నది, నీళ్లలో అగ్ని ఉన్నది, పృథివిలో అగ్ని ఉన్నది. ప్రకాశించే గుణం కలిగినటువంటి అగ్ని పాంచభౌతికమైనటువంటి ఈ లోకంలో పంచభూతాలతో పాటు ప్రవేశిస్తున్నది. ఆ అగ్ని దహించే గుణాన్ని అనుసరించి కర్రలు మొదలైనటువంటి అనేక రూపాల్లో ఉంటున్నది. ఏమండి, అది దహించడం అనేటువంటి దాని గుణం. కాల్చడం అనేది కర్రల్ని కాలుస్తుంది, పిడకల్ని కాలుస్తుంది, వస్త్రాలని కాలుస్తుంది, చాలా వస్తువుల్ని కాలుస్తుంది. అగ్ని కాల్చడం అనేటువంటిది గుణం. ఒకే అగ్ని అనేక రూపాల్లో ఉన్నట్లే అన్ని భూతాల్లో అంతరాత్మగా ఉన్న ఒకే ఆత్మ అనేక దేహాల్లో అనేక రూపాల్లో కనిపిస్తున్నది. అగ్ని ఎలాగైతే ఒక్కటే అయినప్పటికీ అనేకమైనటువంటి ఇంధనాల్లో కనిపిస్తున్నదో, అలాగే ఆత్మ కూడా ఒక్కటే అయినప్పటికీ అన్ని భూతాల్లోని అంతరాత్మగా ఉన్నటువంటి ఒకే ఆత్మ అనేక దేహాల్లో అనేక రూపాల్లో కనిపిస్తున్నది. ఈ ఆత్మ అతి సూక్ష్మమైనటువంటిది కనుక కర్రల్లో అగ్ని ఉన్నట్టు అన్ని దేహాలను అనుసరించి ప్రవేశిస్తున్నది. ఇది చాలా సూక్ష్మమైనది ఆత్మ. దీన్ని ఎక్కడున్నదో పట్టుకోవటం కష్టం. కర్ర చూస్తే కర్రలో అగ్ని కనిపించదు. కర్రకి అగ్ని తగిలిస్తే అది ఎక్కడున్నదో బయటకు వస్తుంది. అలాగే మనం ఆత్మ అనేటువంటి జ్ఞానాన్ని రగిలిస్తే మీకు ఆత్మ ఎక్కడున్నదో తెలుస్తుంది. మీరు ఆత్మని తెలుసుకోవటం ప్రారంభిస్తే లోక విషయాల వైపు మనస్సు మరి వెళ్ళదు.
ఎవరైనా ఏదైనా లౌకికమైనటువంటి విషయాన్ని ప్రస్తావిస్తే అలాగే చూద్దామండి, అలాగే చేద్దామండి, అలాగేనండి ఆలోచిద్దామండి, అలా దాని నుంచి పక్కే జారిపోతాడు. అది అలాగైతే అలాగండి. మనం లోకంలో ప్రకాశించాలి అని అంటే మనం అన్నిటికీ దూరం అయిపోతే ఎలాగండి? నువ్వు లేఖల్లో ప్రకాశించాలా? ఆత్మలో ప్రకాశించాలా? లోకం మిథ్య కాబట్టి నువ్వు లోకంలో ప్రకాశిస్తే నువ్వు మిథ్య అయిపోయావు. ఆత్మ శాశ్వతం కాబట్టి నువ్వు ఆత్మలో ప్రకాశిస్తే శాశ్వతం అయ్యావు. నువ్వు ఆత్మలో శాశ్వతత్వాన్ని పొందాలా? లోకంలో మిథ్యాత్వాన్ని పొందాలా? నువ్వే నిశ్చయించుకోవాలి. అది మిథ్య అని ఒకవేళ మీరు చెప్పినప్పటికీ ఇవాళకి ఇవాళ బాగున్నట్టు కనిపిస్తున్నది కాదండి. అంతే కదండి. అంతే వ్యసనాలన్నీ అలాగే ఉంటాయి. ఒక ఆయన తాగుతున్నాడు. ఆ నిషా వాడికి ఆనందాన్ని ఇస్తున్నది. ఒరేయ్ నాయనా ఇది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందిరా, రేపు నీకు అకాల మృత్యు వస్తుందిరా, దీనివల్ల అనారోగ్యం వస్తుందిరా అని చెప్తే ఏమిటోనండి మీరేదో చెప్తారు కానీ ఇలా స్వర్గలోకంలో విహరించినట్టుగా ఉంటుందండి అంటాడు. ఎందుకోసం? అది వాడికి తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తున్నది. అలాగే ఆత్మ కన్నా ఇతరమైనటువంటి విషయాల్ని మీరు చింతిస్తే తాత్కాలికంగా మీకు సుఖం కనిపిస్తుంది. ఆ తాత్కాలికమైనటువంటి సుఖం మనోదుఖాలకి, శారీరక దుఃఖాలకి, అనేక రకాలైనటువంటి దుఃఖాలకి కారణమవుతుంది. అది చాలా వాటికి కారణమవుతుంది. ఎలాగంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇవాళ నా కీర్తి 10 మంది రామసుబ్బారావు గారు పండితులు అన్నారు. ఎంత? ఇప్పుడు నేను 70లో ఉన్నాను. మహా అయితే మరో 5 ఏళ్ళు నాకు శక్తి పరమేశ్వరుడు ఇస్తే అనుకోండి, ఇంకా ఎక్కువ ఇస్తాడో తక్కువ ఇస్తాడో తెలియదు, మనకి ఇస్తే ఆ తర్వాత నా శక్తి క్షీణిస్తుంది. నా శక్తి క్షీణించిన తర్వాత నన్నెవరూ పట్టించుకోరు. నన్నెవరూ పట్టించుకోకపోతే నాకు అలవాటైపోయింది గురువుగారిని పిలవాలి, నన్ను పొగడాలి. నన్ను పిలవరు, నన్ను పొగడరు. అప్పుడు నాకు దుఃఖం కలుగుతుంది. అదే నేను ఆత్మజ్ఞానం కలిగి ఉన్నాననుకోండి, నేను ఇవాళ గురువుగారిని అన్నటువంటి భావం లేదు, ఇవాళ నన్ను పిలిచారు అన్నటువంటి భావం లేదు, రేపు పిలవలేదు అన్న బాధ లేదు, నాకు ఏ దుఃఖము లేదు. నేను ఆత్మవైపు ఉంటే నాకు దుఃఖం లేదు, నేను దేహం వైపు ఉంటే నాకు దుఃఖం ఉంది. అందుకోసం ఆత్మ అతి సూక్ష్మమైనటువంటిది. కర్రల్లో అగ్ని ఉన్నట్టుగా అన్ని దేహాల్లోనూ అనుసరించి ప్రవేశిస్తున్నది. బయటకు కూడా తన యొక్క అవికార రూపంతో ఆకాశంలా ప్రకాశిస్తున్నది. అనుంచి శృతిలో ఏమిటున్నారంటే రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ అన్నారు, బభూవా అనలేదు, బహిశ్చ అన్నారు. అంటే లోపల ఎలాగైతే ప్రకాశిస్తున్నదో బయట కూడా అవికారమైనటువంటి రూపంతో ఆకాశంలా ప్రకాశిస్తున్నది ఆత్మ. అగ్ని దాహకత్వ శక్తితోనే ఉంటుంది, ఆత్మ చైతన్యంతోనే ఉంటుంది. సర్వభూతాంతరం కనుక ఆత్మకు పరిచ్ఛేదాలు లేవు, అగ్నికి పరిచ్ఛేదాలు ఉన్నాయి. అగ్నితో ఆత్మకి ఉపమానం చెప్పకూడదు. ఎందుకు చెప్పారండి? ఒక వ్యాపన ధర్మమే సమాన ధర్మం, రెండూ వ్యాపించి ఉంటాయి అని చెప్పడానికే చెప్పారు. కానీ అగ్ని పరిచ్ఛేద్యము, ఆత్మ అపరిచ్ఛేద్యము, ఆ రెండు ఒకదానికొకటి ఉపమానంగా చెప్పవలసిన విషయాలు కావు. కానీ వ్యాపన ధర్మమే వాటి రెండింటి యందు సమానమైనటువంటి ధర్మం అని చెప్పడం కోసం చెప్పారు. ఇక్కడ పరిచ్ఛేద ధర్మంతో సామాన్యత్వాన్ని తీసుకోకూడదు. వాయుశ్చైకోపి దేహేషు ప్రవిశ్య ప్రాణరూపతః బహుధా భాత్యేవ ఆత్మా ప్రత్యుపాధి పృథక్ భవేత్. అగ్ని కోసం చెప్పిన తర్వాత వాయువు కోసం చెప్తున్నారు. వాయుశ్చ, వాయువు కూడా ఏకోపి ఒక్కటే అయినప్పటికీ దేహేషు శరీరముల యందు ప్రవిశ్య ప్రవేశించి ప్రాణరూపతః
ప్రాణముల రూపంగా బహుధా అనేక విధములుగా భాతి ప్రకాశించును. ఏవం ఈ విధంగానే ఆత్మ కూడా ప్రత్యుపాధి అన్ని శరీరములందు పృథక్ భవేత్ వేరువేరుగా కనిపిస్తుంది. వాయువు ఒక్కటే అయినప్పటికీ శరీరాల్లో ప్రవేశించి ప్రాణాపానాది రూపాల్లో అనేకంగా ప్రకాశిస్తున్నది. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అని 5 వాయువులని, 5 వాయువులకి 5 రకాల ధర్మాలు ఉంటాయని మనం చాలాసార్లు ఉంటాయి చెప్తారు. అదేవిధంగా ఆత్మ కూడా ప్రతి ఉపాధిలోనూ ప్రతి శరీరంలోనూ వేరువేరేగా కనిపిస్తున్నది. వాయుర్యథైకో భువనం ప్రవిష్ట రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం ప్రతిరూపో బహిశ్చ అని శృతిలో చెప్పారు. ఒకే వాయువు ప్రాణస్వరూపంగా శరీరాల్లో ప్రవేశించి ప్రతి రూపానికి తగినటువంటి రూపాన్ని పొందింది. అదేవిధంగా ఆత్మ శరీరాల్లో ప్రవేశించి అనేక రూపాలు పొందింది. ఆత్మ అనేకం కాదు, ఇక్కడ కూడా వ్యాపన ధర్మాన్నే ప్రధానంగా చూడాలి, కానీ వాయు లక్షణాన్ని మిగతా లక్షణాల్ని ఆత్మకి ఉపమానంగా చెప్పుకోకూడదు. సర్వచక్షుస్థరూపోపి నరవిర్నేత్రరోగభాక్ సర్వాత్మత్యేపి సర్వ ఆత్మ సర్వాత్మత్వ అపి సర్వాత్మత్వే అపి తద్బ్రహ్మ తథా దుఃఖైర్నలిప్యతే. ఏమండి మీరు చెప్తున్నారు అన్ని రూపాల్లోని ఆత్మ ఉన్నది అంటున్నారు. మరి అన్ని కష్టాలు వాడికి కలగాలి కదండి. ఒక ఆయన శారీరకంగా బలంగా ఉన్నాడు, మానసికంగా దృఢంగా ఉన్నాడు, ఐశ్వర్యం బాగున్నది, భోగాలు బాగున్నాయి, అన్ని రకాలుగా బాగున్నాడు. మరొకడు శారీరకంగా దుర్బలంగా ఉన్నాడు, మానసికంగా దుర్బలంగా ఉన్నాడు, ఏ రకమైన భోగాలు లేవు, దారిద్ర్యాల్లో ఉన్నాడు. ఏమండి ఇక్కడ ఆత్మ ఉందా, అక్కడ ఆత్మ ఉన్నదా? మరి ఈ ఆత్మకి ఆత్మకి ఒకటే అని ఎలా చెప్తామంటారండి? ఇలా చెప్పొచ్చునా అండి అంటే మరో ఉదాహరణ చెప్తున్నారు. సర్వచక్షుస్తరూపోపి నరభిర్నేత్రరోగభాక్ సర్వచక్షుస్తరూపహాపి అన్ని కళ్ళల్లోనూ అధిదేవతాశక్తిగా ఉన్నటువంటి వాడైనప్పటికీ రవేహ సూర్యునికి నేత్రరోగభాక్ నేత్రరోగము పొందుట నా లేదు. ఇప్పుడు విషయం ఏమిటంటే కళ్ళున్నాయి అంటే కళ్ళకి కొంతమంది కళ్ళ కలకలు వస్తాయి, కొంతమందికి క్యాట్రాక్ట్ వస్తుంది, కొంతమందికి ఇంకేవో మనకు అర్థం కానటువంటి జబ్బులు, వైద్యులకు మాత్రమే తెలిసిన జబ్బులు వస్తాయి. అందరి కళ్ళు ఒక్క రకంగా ఉండవు. పూర్వకాలంలో కళ్ళు ఏదైనా రోగం ఒకవేళ వస్తే చత్వారం అనుకునేవాళ్ళు, చత్వారం వాడేవాళ్ళు, లేకపోతే మానేసేవాళ్ళు. ఇప్పటి కాలంలో ఎన్ని రకాల నేత్ర రోగాలు ఉన్నాయో అన్ని రకాల నేత్ర రోగాలు ఆయా వైద్యుల దగ్గరికి వెళ్ళి చేయించుకుంటున్నాం. వాటి పేర్లు ఉన్నాయి, నాకు తెలియదు ఆ పేర్లు. మరి ఇప్పుడు ఆలోచించండి ఒక విషయం, అన్ని కళ్ళకి కూడా రోగం లేదు కదా, కొన్ని కళ్ళకే రోగం ఉన్నది, కొన్ని కళ్ళకి లేదు. సర్వచక్షుస్తరూపహాపి అన్ని కళ్ళకి అధిదైవతం ఎవరు? సూర్యుడే. కళ్ళు చూస్తున్నాయి అని అంటే కారణం ఏమిటి? సూర్యుని వలన చూస్తున్నాయి. సూర్యుడు అధిదేవత, సూర్యుడు అధిదేవత కాబట్టి కళ్ళు చూస్తున్నాయి, లేకపోతే కళ్ళు చూడవు. సరేనండి, సూర్యుడు అధిదేవత, కళ్ళు చూస్తున్నాయి. అయితే మరి అన్ని కళ్ళకి రోగం వస్తున్నదా? రావడం లేదు. మరి సూర్యుడు అధిదేవత అయితే కొన్ని కళ్ళకి రోగం వచ్చినప్పుడు వాడు రోగిష్టివాడు, రోగం లేనప్పుడు రోగం లేనివాడు అవుతాడా అంటే కళ్ళకి రోగం వచ్చింది కానండి, సూర్యుడికి రోగం రాలేదు.
సర్వచక్షుస్తరూప అపి, అన్ని కళ్ళల్లోనూ ఆ విధి దేవతాశక్తిగా ఉన్నప్పటికీ రవేహ సూర్యునికి నేత్రరోగ భాక్ నా, నేత్రరోగంతో సంబంధం లేదు. నేత్రరోగాలు ఉన్న కళ్ళకి వాడే అధిదేవత, నేత్రరోగాలు లేని కళ్ళకి వాడే అధిదేవత. తథా అదేవిధంగా తద్బ్రహ్మ, ఆ బ్రహ్మము సర్వాత్మత్వేపి, అన్నింటి యందు ఆత్మస్వరూపంగా ఉన్నాడు. అంటే దరిద్రుడికి ఆయనే ఆత్మ, ధనవంతుడికి ఆయనే ఆత్మ, పుత్రవంతుడికి ఆయనే ఆత్మ, పుత్రులు లేనివాడికి ఆయనే ఆత్మ, గృహం ఉన్నవాడికి ఆయనే ఆత్మ, గృహం లేనివాడికి ఆయనే ఆత్మ, ఆరోగ్యం ఉన్నటువంటి వాడికి ఆయనే ఆత్మ, అనారోగ్యం ఉన్నవాడికి ఆయనే ఆత్మ, మానసిక రోగికి ఆయనే ఆత్మ, మానసిక రోగం లేని వాళ్ళకి ఆయనే ఆత్మ, అందరికీ ఆయనే ఆత్మ. సర్వాత్మత్వేపి, అందరికీ ఆయనే ఆత్మ, సర్వాత్మభావం, అన్నింటి ఎందు ఆత్మగా ఉన్నప్పుడు దుఃఖై, దుఃఖముల చేత నలిప్యతే. సూర్యుడికి ఎలాగైతే రోగం రాదో ఆత్మకు కూడా దుఃఖాలు అంటావు, శారీరక రోగాలు అంటావు, మానసిక రోగాలు అంటావు, దారిద్ర్యాలు అంటావు, భోగాలు అంటావు, ఏవి అంటావు, వాడికి ఏవి అంటావు, ఆత్మకి ఏవి అంటావు, అన్నీ ఉన్నాయి, వాడికి ఏవి అంటావు. ఏమండి, అధిదేవతా రూపంలో సూర్యుడు అన్ని కళ్ళల్లోనే ఉన్నప్పటికీ, వెలుగులు నింపుతూ ఉన్నప్పటికీ సూర్యునికి నేత్ర రోగాలు అంటావు. అలాగే బ్రహ్మము అన్ని జీవుల్లోని ఆత్మస్వరూపంగా ఉన్నప్పటికీ జీవుని దుఃఖాలు ఆ బ్రహ్మకి అంటావు. సూర్యో యథ సర్వలోకస్య చక్షు నలిప్యతే చాక్షుషైర్బాహ్యదోషై ఏకస్తథా సర్వభూతాంతరాత్మా నలిప్యతే లోక దుఃఖేన బాహ్యః. ఇవి బాహ్యములండి. నేను ఇందాక చెప్పాను కదా, ఇవాళ నన్ను మీరు గౌరవించారు, ఇది బాహ్య దుఃఖం. రేపు తిట్టారు, బాహ్య దుఃఖం. అదేమిటండి, మేము గౌరవిస్తే బాహ్య సుఖం అనాలి కదా, బాహ్య దుఃఖం అన్నారు ఏమిటండి అని అంటే, ఇవాళ మీరు గౌరవించబట్టి కదా రేపు మీరు తిట్టారని నేను ఏడుస్తాను. ఇవాళ మీరు గౌరవించలేదనుకోండి, ఇవాళ మీరు గురువు గారు అనలేదు, రామసుబ్బారావు గారు అన్నారు, నేను రామసుబ్బారావు గారు అన్న మాటకు అలవాటు పడిపోతాను, నాకే సమస్య ఉండదు, నాకే శాలువులు ఉండవు, పువ్వుల దండలు ఉండవు, కిరీటాలు ఉండవు, ఏమీ ఉండవు, నాకు ఏ అలవాటు లేదు. తరువాత కాలంలో నాకు 70, 80, 90 వచ్చినప్పుడు నన్ను ఎవడూ పిలవలేదు, నాకు పువ్వుల దండ వేయలేదు, శాలువు కప్పలేదు, అయినా నాకు దుఃఖం లేదు. ఇవాళ ఈ దుఃఖం ఉంటే ఆ దుఃఖం వేళ నాకు పనిచేస్తుంది, ఇవాళ ఈ దుఃఖం లేకపోతే ఆ దుఃఖం పనిచేయదు. ఇలాగా పరమాత్మ ఒక్కడే, అతడు అన్ని శరీరాలు అనేటువంటి పురంలో ఉన్నటువంటి సర్వాత్మకుడు, శరీరాలన్నీ ఉన్నటువంటి పురం ఈ పురంలో ఉన్నటువంటి సర్వాత్మకుడు అని చెప్తే అతడికే సమస్త సంసార దుఃఖాలు కలుగుతాయి అని చెప్పాలి కదా అన్నారు. వాడికి అన్ని సంసార దుఃఖాలు కలుగుతాయి ఆత్మకి అనే సందేహం వస్తుంది. ఆ సందేహాన్ని నివారణ చేస్తున్నారు. సూర్యుడు అందరికీ అన్ని వస్తువులు చూడటానికి కన్నువలే ఉపకరిస్తాడు. అలా చూడటానికి ఉపకరించేటువంటి సూర్యుడు అశుచి వస్తువులు కూడా చూడాలి. శంకర భగవత్పాదులు వారు వ్యాఖ్యలో రాశారు, మలమూత్రాదుల్ని కూడా చూడాలి సూర్యుడు. అది అధ్యాత్మ పాపదోష కారణం, అలా చూడడం అధ్యాత్మ పాపం. మీకు ఎలా ఉంటుందంటే, ఆది భౌతికమైనటువంటి అశుచిత్వం వేరు, ఆది భౌతికంగా అశుచిగా ఉండడం వేరు, ఆధ్యాత్మికంగా అశుచిగా ఉండడం వేరు, ఆది దైవికంగా అశుచిగా ఉండడం వేరు. సూర్యుడు శుచి అయినటువంటి వాడు, ఆధ్య దైవిక శుచి. ఆయనేమో ఆధ్యాత్మికమైనటువంటి పాపాన్ని చూశాడు. పాపం రాలేదా? అది ఆధ్యాత్మ పాపదోషానికి కారణం. కానీ సూర్యుడు ఆది దైవికమైనటువంటి శుచి కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి పాపం అంటదు, ఆ సూర్యుడికి పాపం అంటదు.
పాపదోషాలు సూర్యుడికి అంటావు. ఎందుకంటే ఆయన ఆది దైవికమైనటువంటి శుచి, ఆధ్యాత్మికమైనటువంటి పాపం వాడికి అంటదు. అదేవిధంగా సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మకి లోకంలోని దుఃఖాలు ఆది భౌతికాలు అంటావు. మన ఆది భౌతికాలని ఆధ్యాత్మికాలతో ముడిపెట్టేస్తున్నాం. ఆది భౌతికం ఇవాళ డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, మీరందరూ ఎఫ్స్కాన్ 4కి వచ్చేయండి, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సరే, ఈ సంవత్సరం ఆరోగ్యంగా ఉన్నాం, భగవంతుడు శక్తి ఇచ్చాడు, వెళ్తున్నాం. అందరం ఒకసారి 100 మందిని కలిసాం. ఓహో బాగున్నారా 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 పలకరించుకున్నాం, ఆనందంగా ఉన్నాం. క్రితం 3 సార్లు పలకరించుకున్నాం, ఆనందంగా ఉన్నాం. కారణాంతరాల వల్ల భవిష్యత్తులో మన శరీరం అందుకు సహకరించలేదనుకోండి, అప్పుడు దుఃఖం కలుగుతుందా అంటే ఆత్మకి దుఃఖం కలగదు. ఎందుకోసం? ఆత్మ సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మకి భౌతిక దుఃఖాలు అంటావు. ఇది మొదటి నుంచి మనం డిఫరెన్స్ మెయింటైన్ చేయాలి. భౌతికమైనటువంటి విషయాల్ని ఆత్మికమైన విషయాల్ని కలపకూడదు. ఈ రెండు కలిపి మనం మెయింటైన్ చేస్తే మనకి ఏ శాంతి లేకుండా లాస్ట్కి కొంతమంది అంటారు, వాడు పెర్వర్ట్ అయిపోయాడురా, పిచ్చివాడు అయిపోయాడురా అంటారు. అంటే నేను ప్రత్యక్షంగా కూడా కొంతమందిని విజయనగరంలో చూశాను. చిట్ట చివరిలో వాళ్ళకి గుర్తింపు లేదనో, వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదనో, వాళ్ళని ఎవరూ గౌరవించలేదనో, సన్మానాలు చేయలేదనో, పిచ్చివాళ్ళలా మాట్లాడడం, పిచ్చివాళ్ళలా ప్రవర్తించడం, పిచ్చివాళ్ళలా చేయడం చేశారు. ఆ పెర్వర్షన్ ఎందుకు వచ్చింది? ఆది భౌతికాన్ని ఆధ్యాత్మికంతో అంటగట్టడం వల్ల. ఆది భౌతికం శరీరానికి జరిగేటువంటి గౌరవాలన్నీ ఆది భౌతికాలు, ఇవి ఆధ్యాత్మికాలు కావు. ఆధ్యాత్మికంగా నీకు గౌరవం అంటే నువ్వు ఆత్మను తెలుసుకోవడం, నువ్వు ఆత్మలో లీనం అవ్వడం, నువ్వు పరమపురుషుడితో మమైక్యం చెందడం. నువ్వు పరమపురుషుడితో మమైక్యం చెందు, అప్పుడు నీకు దుఃఖం లేదు. సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మకు లోకంలోని ఆది భౌతికాలు అంటవు. కారణం ఏమిటంటే లోకానికి కామకర్మల వలన దుఃఖం కలుగుతుంది. లోకంలో దుఃఖం ఏమిటి? కారణం ఏమిటండి? కామకర్మలు. నాకు ఇష్టం అండి. ఏమిటి ఇష్టం అండి మీకు? ఏదో మీరందరూ ఓ సింహాసనం మీద కూర్చోబెట్టి, ఓ పువ్వులు కిరీటం పెట్టి, ఓ వీడియో ఫోటో ఇవన్నీ తీసి, ఓ శాలువులు గట్రా కప్పి, ఓ సన్మాన పత్రం, ఓ బిరుదు పత్రం ఇవన్నీ చదివారనుకోండి, ఓహో నాకు ఆనందంగా ఉంటుంది సార్, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఇది కామకర్మల వలన కలిగే దుఃఖం. ఇది కావాలి అనుకుంటే ఇవి లేదు అన్న ఏడుపు కూడా వస్తుంది. ఒకసారో 2 సార్లు 3 సార్లు మహా అయితే జీవితంలో మనకు సన్మానాలు జరుగుతాయి. ఎవళ్ళో ఎక్కడో మొహమాటానికి సాలువు కప్పిన వాళ్ళు ఒకళ్ళు, అభిమానానికి సాలువు కప్పిన వాళ్ళు ఒకళ్ళు, ఏదో చెప్పాడు కదా అని సాలువు కప్పిన వాళ్ళు ఒకళ్ళు, ఓ 10 25 సాలువులు మనకి ఇంటికి వస్తాయి. మనం అలవాటు పడతాం వీటికి. ఇవేమిటి? కామకర్మల వలన వచ్చినటువంటి దుఃఖాలు. లోకులు తమకు లేని దాన్ని అజ్ఞానం చేత తమ యందు ఆరోపించుకొని దుఃఖిస్తారు. ఈ మాటలు రాసింది భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానం, నేను రాసిన వాక్యాలు కావు. ఇప్పుడు మీకు నేను చెప్తూ ఉన్నటువంటి ఏ వాక్యం కూడా స్వంతంగా నా నోటి నుండి వచ్చిన వాక్యాలు కావు. నేను కఠబల్లికి భగవత్పాదుల వారు రాసినటువంటి వ్యాఖ్యానాన్ని మీకు అందరికీ చెప్పాను. అప్పుడు దాన్ని నేను వ్యాఖ్యానం కింద రాసి ఉంచాను. ఆ వ్యాఖ్యానంలోంచే ముఖ్యమైనటువంటి పదాలని తీసి మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను. అంటే లోకులు తమకు లేనటువంటి దాన్ని అజ్ఞానం చేత తమ యందు ఆరోపించుకొని, అంటే నాకు లేనటువంటి గొప్పతనాన్ని, నేను గురువు గారిని అనేటువంటి గొప్పతనాన్ని నాలో నేను ఆరోపణ చేసుకున్నాను. యాక్చువల్గా నేను గురువుని కాను. నేను ఎవరిని ఉద్ధరించగలను? గురువు అంటే శిష్యుడిని ఉద్ధరించాలి. నేను ఎవరినైనా ఉద్ధరించగలనా? నేను ఎవరిని ఉద్ధరించలేను. అలాంటప్పుడు నేను గురువుని ఎలాగవుతాను? నా మీద నేను గురుత్వాన్ని ఆరోపణ చేసుకున్నాను, నేను గురువు గారిని అనుకున్నాను. దానివల్ల నాకు దుఃఖం వచ్చింది. యథార్థంగా ఆత్మకు అవిద్య లేదు, అందువలన ఆత్మ దుఃఖించదు. ఆత్మకి దుఃఖం లేదు, మరి దేనికి దుఃఖం ఉన్నదయ్యా? అవిద్యకే దుఃఖం ఉన్నది. అవిద్య
ఆరోపణ మాత్రమే. అవిద్య యథార్థం కాదు, అవిద్య ఆరోపణ. అజ్ఞానం అనేటువంటిది ఒక ఆరోపణ మాత్రమే. సర్వభూతాంతరాత్మ ఏకస్వతంత్రో మాయయావృత ఏకం స్వం బహుధా కుర్యాత్ బహురూపో యథా నటః. సర్వభూతాంతరాత్మ, సర్వభూతములకు అంతరాత్మ అయిన ఏకః ఒక్కటే అయినటువంటి, స్వతంత్ర స్వతంత్రమైనటువంటి, మాయయా మాయ చేత వృత కప్పబడినటువంటి, ఏకస్వం ఒక్కటే అయిన తనను బహుధా అనేకముగా కుర్యాత్ చేయుచున్నది. యథా ఏ విధముగా నట నటుడు బహురూప అనేక రూపములు కలవాడో అని అర్థాన్ని చెప్పారు. అన్ని భూతాల్లోని అంతరాత్మగా ఉన్న ఆత్మ ఒక్కటే. అతడు స్వతంత్రుడు, ఆత్మ స్వతంత్రుడు. అయితే మాయతో కూడినటువంటి వాడు. ఆ మాయనే మనం ఖండించుకోవాలని అడుస్తున్నాం. మనం ఈ వేదాంతం అంతా ఎందుకు చదువుతున్నామండి, ఎందుకు నేర్చుకుంటున్నామండి అని అంటే, ఆ ఆత్మని పక్కని ఉన్నటువంటి మాయ అనేటువంటి దాన్ని తొలగించుకుందికి, ఒక్కడే అయినటువంటి తనను అనేకంగా చేసుకుంటున్నాడు. నేను ఒక్కడే, నన్ను నేను అనేకంగా ఎందుకు భావిస్తున్నాను, కొంతమంది ఇళ్ళకి మనం వెళ్తాం, అంటే ప్రసిద్ధులైనటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం. వాళ్ళ ఇంట్లో ఆయన రూమ్ ఒకటి ఉంటుంది, ఆయనకి ప్రత్యేకించో రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో గోడల నిండా ఆయనకి జరిగినటువంటి సన్మానాల ఫోటోలు, ఆయనకి వచ్చినటువంటి బిరుదు పత్రాలు, సన్మాన పత్రాలు, తర్వాత ఏవో మొమెంటోలు, ఇవన్నీ ఉంటాయి. యథార్థానికి అవన్నీ కూడా నీకు దుఃఖ కారణములు, అవన్నీ ఆనంద కారణములు కావు. అంటే మనం ఇలాగా ఏడాదికి ఒక 10 చొప్పున, నేను అనుకోండి 40 ఏళ్ళకి 400 సంపాదించారనుకోండి, ఆ 400 ఒక గదిలో పెట్టారనుకోండి, ఆ గది చూసినటువంటి వాళ్ళు ఓహో రామ సుబ్బారావు గారు ఎంత పేరున్నవాళ్ళో అనుకోవచ్చును, అంతవరకు ఖాయం. ఏదో మనం బతికున్నంతకాలం ఇంట్లో వాళ్ళు మొహమాటానికి వాటిని వాకట్లో పారీకుండా ఉంచుతారు, అది కూడా ఖాయం. కానీ నీకే అవి కొన్నాళ్ళు అయిన తర్వాత దుఃఖ కారణములు. వాటి వైపు చూస్తూ ఉంటాం, కన్నీళ్లు విడిచిపెడుతూ ఉంటాం. నన్ను అలా ఊర్లో సన్మానించారు, ఈ ఊర్లో నాకు బిరుదు పత్రం ఇచ్చారు, అలా ఊర్లో సన్మాన పత్రం ఇచ్చారు, అలా ఊర్లో శాలువు కప్పారు, ఈ ఊర్లో పూలదండ వేశారు, ఇప్పుడు ఇలా మంచం మీద ఉన్నాను అని ఏడుస్తూ ఉంటాం. ఆ దుఃఖానికి కారణం ఏమిటి? స్వతంత్రమైనటువంటి పరమాత్మ లోపల ఉన్నటువంటి వాడిని గుర్తించకుండా వాడితో కలిసి ఉన్నటువంటి మాయకి మనం లొంగిపోతున్నాం. ఒక్కడే అయినప్పటికీ అనేకంగా వాడు చేస్తున్నాడు. ఒకే నటుడు అనేక రూపాలు ధరించినట్లు ఆత్మ ప్రవర్తిస్తున్నది. ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకం బీజం బహుధా యక్కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఎవరికి శాశ్వతమైన సుఖం ఉంటుంది, ఎవరికి ఉండదు అన్నటువంటిది కఠవల్లిలో చెప్తున్నారు. ఆ ఆత్మ ఒక్కటే, స్వతంత్రుడు, సర్వభూతములందు ఉన్నవాడు, అతనితో సమానుడు అధికుడు లేడు, అతని వశంలోనే సర్వ జగత్తు ఉన్నది, అతడే సర్వభూతాంతరాత్మ. విశుద్ధమై విజ్ఞాన రూపమై ఏకరసమైనటువంటి ఆత్మ తనను నామరూపాలతోనే అశుద్ధములైనటువంటి ఉపాధి భేదము చేత అనేక విధాలుగా తన ఆత్మసత్తా చేతనే చేస్తున్నది. ఇక్కడే ఉన్నదంతా. విశుద్ధమైనటువంటిది ఆత్మ, విజ్ఞానమైన రూపమైనటువంటిది ఆత్మ, ఏకరసమైనటువంటిది ఆత్మ. ఆ ఆత్మ నామరూపాలు, పేర్లు రూపాలు అనేటువంటి అశుద్ధములు, అశుద్ధములు అంటే శుద్ధములు కానటువంటివి, దోషభూయిష్టములైనటువంటివి, ఉపాధి భేదాలు, ఈ శరీరము యొక్క భేదముల చేత అనేక విధాలుగా తన ఆత్మసత్తా చేతనే
అదే చేస్తున్నది. ఈ డ్యాన్స్ అంతా ఆడిస్తూ ఉన్నది ఎవళ్ళు? ఆత్మే. ఆత్మే ఈ డ్యాన్స్ ఆడిస్తున్నాడు. ఆ మాయ పక్కన ఉన్నది. ఆ మాయ మన్నే ఒరే ఇవాళ సాయంకాలం నీకేమో గండపెండారం వేస్తారా, ఇవాళ నీకు సింహతలాటం వేస్తారా. ఎవడో ఒక మహానుభావుడికి ఓసారి గండపెండేరం వేయమంటారా, దానికి ఏర్పాటు చేయమంటారా అని అడిగాం. ఇప్పుడు కాదు, 91లో. ఓ మహానుభావుడు ఆయన బాగా చదువుకున్నవాడు, బ్రహ్మజ్ఞాని. ఆయనకి అయ్యా మీకు గండపెండేరం కానీ ఒక సింహతలాటం కానీ వేయించడానికి మేము ఏర్పాటు చేస్తాం, మాకు ఆ కోరిక ఉన్నది, మీలాంటి మహానుభావులు లేరు అని మేము కొంతమంది, అప్పటికి నాకు ఒక 35 ఏళ్ల వయస్సు, 91లో ఆయన్ని అడిగాం. ఆయన తిరస్కరించాడు. ఎందుకు తిరస్కరించాడంటే, మీరు ఆత్మస్వరూపమైనటువంటి విద్యని కాలికో చేతికో పరిమితం చేస్తున్నారా? అంటే నా కాలికో గండపెండేరం వేస్తే నేను విద్యావంతుడినా, నా చేతికో సింహతలాటం వేస్తే నేను విద్యావంతుడినా? విద్య అనేటువంటిది నా లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపము. నేను అటువంటి సన్మానాలకి అంగీకరించను అని 91లో ఆ బ్రహ్మజ్ఞాని నాకు చెప్పారు. ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన నాకు చెప్పారు. ఆయన సాక్షాత్తు చంద్రశేఖర సరస్వతి స్వామివారి శిష్యులు. మనం ఎలా ఉంటున్నాం? ఎవడైనా పువ్వులు మాల వేస్తాడంటే ఓడిపోతున్నాం. ఇవాళ పువ్వులు మాల వేస్తారండి, మీరు రావాలండి అంటే పదండి అని ఓడిపోతున్నాం. ఆయన బంగారం గండపెండేరం చేయిస్తామంటే, బంగారం సింహతలాటం చేయిస్తామంటే నాకు అక్కర్లేదు అన్నారు. అది బ్రహ్మజ్ఞానం, ఇది బ్రహ్మజ్ఞానం. మాయ చేత, ఉపాధి భేదం చేత అనేక విధాలుగా అశుచైనటువంటి మార్గంలో నడిపిస్తున్నది. అతని శక్తి ఊహించడానేటువంటిది. ఆత్మశక్తిని మనం ఊహించలేం. హృదయాకాశంలో బుద్ధి యందు చైతన్యాకారంతో అభివ్యక్తమై ఉంటుంది. హృదయం అనేటువంటి ఆకాశంలో బుద్ధి అహంకారం అనేటువంటి దాని యందు చైతన్యాకారంతో అభివ్యక్తమై ఉంటుంది. అతడు శరీరంలో ఉన్న, అతడికి శరీరం ఆధారం కాదు. అతడు శరీరంలో ఉన్నప్పటికీ శారీరక ధర్మాన్ని పట్టించుకోడు. అద్దంలో ముఖం ఉన్నది కానీ అద్దం ఆధారం కాదు కదా. ఏమంటే అద్దంలో నా ముఖం కనిపిస్తున్నదంటే నాకు ఆధారం అద్దమా? అద్దం ప్రజల్లో కనిపించేది ప్రతిబింబం మాత్రమే, అది ఆధారం కాదు. ఆ ఆత్మస్వరూపుని బాహ్య వృత్తులు విడిచిపెట్టి శాస్త్రం ద్వారా, గురు శుశ్రూష ద్వారా తెలిసినటువంటి వాళ్ళని ధీరులు అంటారు. ఎవరండి ధీరులంటే? శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి, గురు శుశ్రూష ద్వారా తెలుసుకోవాలి. దేనిని? ఆత్మ స్వరూపుణ్ణి. ఎలాగా? బాహ్య వృత్తులు విడిచిపెట్టి, ఈ బాహ్యమైనటువంటి వ్యాపకాలు విడిచిపెట్టేయాలండి. ఇవి ఎక్కువైపోతున్నాయి మనకి ఎంతసేపు లోకంలో ఉన్నటువంటి వ్యవహారాలు ఎక్కువైపోతున్నాయి, ఆత్మ వ్యవహారాలు తక్కువైపోతున్నాయి. వీటిని వదిలేయాలి. వదిలేసి ఆత్మస్వరూపుణ్ణి శాస్త్రం ద్వారా, గురు శుశ్రూష ద్వారా తెలుసుకోవాలి. వాళ్ళు ధీరులు, వారు వివేకవంతులు, వారికి సాక్షాత్కార అనుభూతి లభిస్తుంది. ఆత్మానందం శాశ్వత సుఖస్వరూపం లభిస్తుంది. ఆత్మానందం వల్ల శాశ్వతమైనటువంటి సుఖస్వరూపం లభిస్తుంది. బాహ్య విషయాసక్తులైనటువంటి అవివేకులకు తమలోనే ఉన్నటువంటి ఆత్మానుభూతి అవిద్య ఆటంకపరచటం వలన కలగదు. బాహ్య విషయాల యందు ఆసక్తులైనటువంటి అవివేకులు, అజ్ఞానులకి వాళ్ళ లోపలే ఉన్నటువంటి ఆత్మానుభూతి అవిద్య ఆటంకం పరచడం వల్ల కలగదు, ఆత్మానుభూతి కలగదు. అవివేకులకు ఆత్మానంద సుఖం లభించదు, అవివేకులకి ఆత్మానంద సుఖం దొరకదు అని చెప్పారు. అయితే మాయోపాధిక ఈశోయం బుద్ధి ఉపాధిమతాన్ నృణాం
కర్మానుసారిణ కామాన్ విదధాతి ఉపభుక్తయే. ఏమండి మరి ఇన్ని అనుభవిస్తున్నాం కదండి, కష్టాలు సుఖాలు బాధలు ఇవన్నీ. మీరేదో ఆత్మ 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 అంటారు, అన్నీ వదిలేయమంటారు. అన్నీ వదిలేస్తే ఎలా చచ్చిపోతామండి? తెల్లారు లేస్తే ఇన్ని బాధలు ఉన్నాయి కదండి. ఒరే నాన్న, ఏ బాధలు లేవురా, నువ్వు బాధలు ఉన్నాయని మనని భ్రాంతి పడుతున్నావురా. అయం ఈము మాయోపాధిక ఈశ, మాయా అనేటువంటి ఉపాధి కలిగినటువంటి ఆత్మ బుద్ధ్యుపాధిమతాం నృణాం, అహంకారాదులైనటువంటి ఉపాధులతో కూడుకున్నటువంటి మనుష్యులకు కర్మానుసారిణ, కర్మలకు అనుగుణంగా ఉపభుక్తయే, అనుభవించుట కొరకు కామాన్, కోరికలను విదధాతి, కల్పించుచున్నాడు. ఈ కోరికలు ఎందుకు కలుగుతున్నాయండి? ఏమండి, బ్రహ్మజ్ఞానం చదువుకొని భాగవతం చదువుకొని, భాగవతంలో పాతన గారు పద్యం రాశారు. కర్ణాటక కిరాట కీచకులకు అమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అన్నారు. ఏమండి, కాటుక కంటి నీరు చనుకట్టు బగిన్బడనేల నేర్చెదో హాటక గర్భురాణి అని అమ్మవారిని ఓదార్చారు. నేను నిన్ను అమ్మనమ్మా, డబ్బు కోసం కానీ, పేరు కోసం కానీ, లోక వ్యవహారం కోసం కానీ ఈ విద్యను అమ్ముకోనమ్మా అన్నారు. మనం భాగవతం కింద మీద కింద మీద కింద మీద చదివిసాం ఉంటున్నాం. మనకి ఆత్మశాంతి కలగడం లేదు, లోకశాంతి కోసం తిరుగుతున్నాం. ఎలాగా? మనం భాగవతం చదివేమా లేదా? భాగవతం మనం వంట పట్టిందా లేదా? ఈ మాయోపాధికమైనటువంటి ఈశ్వరుడు, ఈ ఆత్మ మాయ ఉపాధిగా కలిగినటువంటి వాడు. అహంకారము బుద్ధి మొదలైనటువంటి ఉపాధుల చేత మనుష్యులకు వారి వారి కర్మానుసారంగా భాగాల్ని అనుభవించడానికి కోరికల్ని కలిగిస్తారు. అంటే మన యొక్క అహంకారము, మన యొక్క బుద్ధి ప్రవర్తించేటువంటి దానికి అనుగుణంగా మనకి కోరికల్ని కల్పిస్తాడు. మనం వాటి వల్లే ఈ దుఃఖాలు పడుతున్నాం. నేను 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 అన్నటువంటి అహంకారం, దాని చేతనే ఈ బాధలు పడుతున్నాం. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమ ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం. ఆత్మ అనిత్యాల్లో నిత్యమైనటువంటిది. ఆత్మ అనిత్యమైనటువంటి వస్తువుల్లో, వినాశ వస్తువుల్లో అవినాశి అయినటువంటిది, నాశనం లేనటువంటిది. చేతనులైనటువంటి బ్రహ్మాది ప్రాణులకి చేతన శక్తి, ఆత్మే చేతన శక్తి. నీరు మొదలు అగ్ని వలన వేడిని పొందినట్లు, నీరు మొదలైనటువంటివన్నీ కూడా అగ్ని వల్ల వేడిని పొందినట్టుగా అన్నింటికీ చేతనత్వం ఆత్మ వల్లనే కలుగుతుంది. మరి అతడు సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు. ఏష సర్వజ్ఞ సర్వస్యాధిపతి అని బృహదారణ్యకలం అంటారు. అతడు సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు. కోరికలతో కర్మలు చేయువారికి కర్మానురూపమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇంత గొప్పవాడైనప్పటికీ కూడా నీకేమిటి ఉన్నది? ఇంట్రెస్ట్, కోరికలు ఇంట్రెస్ట్ ఉన్నాయి. నీ కోరికలకు అనుగుణమైనటువంటి ఫలితాలను నీకు ఇస్తాడు. అతడు ఒక్కడే అయినా అనేకులకు ఫలాలను ఇస్తాడు. ఆ ఆత్మస్థుని దర్శించి ప్రజ్ఞావంతుని నిత్యమైనటువంటి శాంతిని పొందుతారు. ప్రజ్ఞాస్వరూపమైనటువంటి ఆ ఆత్మలో ఉన్నటువంటి వాడిని చూసి మనం శాంతిని పొందుతాం, నిత్యమైన శాంతి కలుగుతుంది. అవివేకులకి మాత్రం ఆత్మానుభూతి లభించదు. అంటే నాకు అక్కర్లేదురా బాబు అంటే పరమాత్మ ఏం చేస్తాడండి? ఆత్మ స్వచ్ఛమైనటువంటిది అయినప్పటికీ కూడా మాయోపాధి చేతనే దేహములందుండి కర్మానుసారమైనటువంటి ఫలితాలని ఇస్తున్నది. ఆత్మ స్వచ్ఛమైనటువంటిది, దాంట్లో దోషాలు లేవు. కాకపోతే నువ్వు మాయోపాధికి లొంగిపోయావు కాబట్టి, అహంకారం చేతను బుద్ధి చేతను దోషాలు చేస్తున్నావు కాబట్టి నీ కర్మానుగుణంగా నీకేవో ఫలితాలను ఇస్తారు. ఆ ఫలితాలు నువ్వు అనుభవించడమే. స్వచిత్తస్థం సాక్షిమేషం పశ్యంతి ఏ నరాః తేషాం నిత్యా దుఃఖ శాంతి బ్రహ్మానందశ్చ శాశ్వతః. ఏ నరాః, ఏ మానవులు స్వచిత్తస్థం,
తమ చిత్తమందున్నటువంటి సాక్ష్యం, సాక్షి అయినటువంటి ఈశం ఆత్మను పశ్యంతి దర్శించుచున్నారో తేషాం వారికి దుఃఖశాంతి, దుఃఖములు శాంతించుట నిత్యా నిత్యమైనటువంటిది. బ్రహ్మానందస్తే శాశ్వత, బ్రహ్మానందము శాశ్వతమైనటువంటిది. ఏ మానవులు తమలోనే ఉన్నటువంటి సాక్షి స్వరూపుడైనటువంటి ఆత్మని దర్శిస్తున్నారో వారికి నిత్యమైనటువంటి దుఃఖశాంతి కలుగుతుంది. వాళ్ళకి ఎప్పుడూ దుఃఖం ఉండదు. శాశ్వతమైనటువంటి బ్రహ్మానందం కలుగుతుంది. అంటే ఆత్మానుభూతి కలిగినటువంటి వాళ్ళకి దుఃఖాలు ఉండవు, శాంతి శాశ్వతంగా ఉంటుంది. ఆత్మానుభూతి ప్రజ్ఞావంతులకే కలుగుతుంది. ప్రజ్ఞావంతులకే ఆత్మానుభూతి కలుగుతుంది. అవిద్యా దూషితులకు, అవిద్య చుట్టుముట్టినటువంటి వాళ్ళకి ఆత్మానుభూతి కలగదు. ఆత్మానుభూతి కావాలంటే అవిద్యను వదిలించుకోవాలి, అజ్ఞానాన్ని వదిలించుకోవాలి. అనిర్దేశ్యంతమానందం ప్రత్యక్షం మన్మతే బుధా సదృశ్యో వా స్వప్రకాశ ఇది చేత్ న సదృశ్యతే. అంటే మీరు ఇంతసేపు ఆత్మ ఆత్మ అంటున్నారు. ఈ ఆత్మ కనిపిస్తాడా, చూడబడతాడా, చూడడానికి వీలవుతుందా అని అడిగాడు. అడిగితే చెప్తున్నాడు సమాధానం. అనిర్దేశ్యం, నిర్దేశించడానికి వీలు కానటువంటి తమ ఆనందం, ఆనంద స్వరూపుణ్ణి బుధాహ జ్ఞానులు ప్రత్యక్షం మన్వతే, ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. బ్రహ్మజ్ఞానులు పరమాత్మని ప్రత్యక్షంగా అనుభవిస్తారు. వాడిని కొడుతూ ఉన్నా వాడికి బ్రహ్మానుభూతి ఉంటుంది, వాడిని తిడుతూ ఉన్నా వాడికి బ్రహ్మానుభూతి ఉంటుంది, వాడిని మనం వేధిస్తూ ఉన్నా వాడికి బ్రహ్మానుభూతి ఉంటుంది. ప్రహ్లాదుడికి లేదండి, గజేంద్రుడికి లేదండి, మనకే ఉంటుంది. ఎప్పుడు బ్రహ్మానుభూతి అన్నటువంటిది కావాలి అని అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటే బ్రహ్మానుభూతి కలుగుతుంది. ఆ బ్రహ్మానుభూతికి దుఃఖాలు ఉండవు. ఆ బ్రహ్మానుభూతి కలిగినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా బ్రహ్మానుభూతిని అనుభవిస్తారు. సహా ఆత్మానందము దృశ్యవా ఏమండి, దర్శించవలసినటువంటిదా, స్వప్రకాశోవా తనంతట తానుగా ప్రకాశించేదా. ఇది చేత్ ఏమండి, అది కనిపిస్తుందా, ప్రకాశిస్తుందా అంటే సహా ఆత్మానందము న దృశ్యతే, అది దృశ్యం కాదయ్యా. ఆత్మానందం చూడవలసినటువంటిది కాదయ్యా. ఇట్టిట్టిదని చెప్పరా అనేటువంటి ఆత్మానందమును జ్ఞానులు ప్రత్యక్ష అనుభూతితో పొందుతారు. ప్రత్యక్ష అనుభూతి, జ్ఞానులకి అనుభూతిలో ఆత్మానందం ఉంటుంది. ఆ ఆత్మానందం దర్శింపదగినటువంటిదా, తనంతట తాను ప్రకాశించేదా అంటే ఆత్మానము దర్శించదగినటువంటిది కాదు. స్వప్రకాశం, అదే ప్రకాశిస్తుంది. తదేతదితి మన్యంతే అనిర్దేశ్యం పరం సుఖం కథన్ను తద్విజానీయో కిము భాతి విభాతి వా. ఇవి చాలా రోజులు చెప్పుకున్నాం. 2023లో కఠోపనిషత్తు మనం చెప్పుకున్నప్పుడు చాలా సుదీర్ఘంగా ఏ మంత్రాల కోసం అర్థాలు చెప్పుకున్నాం. ఇప్పుడే 3 సంవత్సరాల దగ్గరగా అయిపోతున్నది. ఈ 5వ వల్లి 23 మార్చిలో చెప్పినట్టు జ్ఞాపకం. ఇప్పుడు 26 మార్చి వచ్చేస్తున్నది. 3 సంవత్సరాల దగ్గరగా అయిపోతుంది. ఆత్మతత్వ విజ్ఞానము పరమమైనటువంటి ఆనందం, నిర్దేశించడానికి వీలు కానటువంటిది. ప్రాకృత జనుల వాక్కుకు మనస్సుకు అది గోచరించదు. లోక వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళ మాటలకి అది అర్థం కాదు, మనస్సుకి అది అర్థం కాదు. ఏవో రాస్తూ ఉంటారు. ఏదో భగవంతుడు అంటే, పరమాత్మ అంటే ఏదో రాసేసి పెట్టేస్తూ ఉంటాం, మాట్లాడేస్తూ ఉంటాం. అది చాలా అమాయకత్వం. అది యథార్థానికి మనం పరమాత్మ గురించి మాట్లాడటానికి మనకు అర్హత లేదు. భగవత్పాదుల వారు లేదా విద్యారణ్యుల వారు లేదా ఇంకా మహాత్ములైనటువంటి వాళ్ళు ఎవరైతే పరమాత్మని దర్శించారో, పశ్యంతి వాక్కు పరావాక్కు కలిగినటువంటి వాళ్ళే పరమాత్మ కోసం మాట్లాడాలి. మనం ఓన్లీ అనువాచకులం మాత్రమే. అంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని రిపీట్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఏం మాట్లాడారో దాన్ని మనం చెప్పుకుంటున్నాం. అంతేగాని
మనం చెప్పడానికి మనకంత సత్తా లేదు. ఆత్మతత్వం విజ్ఞానపరమైనటువంటి ఆనందం, నిర్దేశించడానికి వీలు కానటువంటిది. ప్రాకృత జనుల యొక్క వాక్కులకు, అంటే వైఖరి వాక్కు కానీ మధ్యమా వాక్కు కానీ మనస్సుకి కానీ గోచరించదు. కోరికలు లేని బ్రహ్మజ్ఞానులకు ప్రత్యక్షంగా గోచరిస్తుంది. ఎవరికి తెలుస్తుందండి? కోరికలు లేనటువంటి బ్రహ్మజ్ఞానులకి ఈ ఆత్మ ప్రత్యక్షంగా గోచరిస్తుంది. ఆ ఆత్మస్వరూపం ప్రకాశిస్తుందా? మాబోటి వారి బుద్ధి యందు విస్పష్టంగా చూడబడుతుందా అని శృతి ప్రశ్నలు చూపించింది. ఏమయ్యా, ఆ ఆత్మ స్వరూపం ప్రకాశమానంగా ఉంటుందా? మాలాంటి అజ్ఞానులైనటువంటి వాళ్ళకి బుద్ధిలో దాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందా అంటే, ఆత్మానందం జ్ఞానులకు అనుభూతమే కానీ అజ్ఞానులకు దర్శనీయం కాదు. ఆత్మానందం జ్ఞానులు అనుభూతి రూపంగా పొందుతారు తప్పిస్తే అజ్ఞానులు చూడగలిగేది కాదు. దాన్ని ఎలా తెలియాలో తరువాతి శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఈ మంత్రం కూడా సుప్రసిద్ధమైనటువంటి మంత్రం. అలాగే కఠవల్లిలో పంచమాధ్యావల్లిలో చిట్ట చివరి మంత్రం. నభాసయంతి సూర్యాద్యా బుద్ధ్యాద్వ్యౌశ్చ స్వయం ప్రభా కింతు భాంతం తమన్వేతే భాంతి భాషా తదీయయా. ఇది శ్లోకం. ఈ శ్లోకానికి మంత్రం న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అన్న కఠవల్లి మంత్రం దీనికి మూలం. నభాసయంతి సూర్యాద్యా బుద్ధ్యాద్యాశ్చ స్వయం ప్రభా కింతు భాంతం తమన్వేతే భాంతి భాషా తదీయయా. స్వయం ప్రభం తనంతట తానుగా ప్రకాశించే ఆత్మను సూర్యాద్యా సూర్యుడు మొదలైనటువంటి జ్యోతిర్గణములు, బుద్ధ్యాద్యాశ్చ బుద్ధి మొదలైనటువంటి అంతరింద్రియములు నభాసయంతి. అయ్యా ఉందా? వీడియో లేదు. వచ్చింది గురుగారు, వచ్చింది. వస్తుంది ఉంది, ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. బుద్ధ్యాద్యాశ్చ బుద్ధి మొదలైనటువంటి అంతరింద్రియములు నభాసయంతి ప్రకాశింపజేయలేవు. కింటు మరేమిటంటే తమ్ ఆ భాంతం స్వయం ప్రకాశకమైన ఆత్మను అన్వేతే అనుసరించును. తదీయయా ఆ ఆత్మకు సంబంధించిన భాషా కాంతి చేత భాంతి సూర్యాది జ్యోతిర్గణములు అహంకారాది అంతరింద్రియములు ప్రకాశించుచున్నవి. తనంతట తాను ప్రకాశించేటువంటి ఆత్మను సూర్యాది జ్యోతిర్గణాలు బుద్ధ్యాది అంతరింద్రియాలు ప్రకాశింపజేయలేవు. ఏమండి, నేను చాలా ఎక్సలెంట్ అయినటువంటి ప్రజెంటేషన్ ఆత్మ కోసం ఇచ్చానండి అంటే వాడంత జడ్డివాడు మరొకడు లేడనమాట. ఎందుకంటే మీరు కేనోపనిషత్తులో చదివారు. బాగా తెలుసును అన్నటువంటి వాడికి అసలు తెలియదు, అసలు తెలియదు అన్నటువంటి వాడికి బాగా తెలుసు అని కేనోపనిషత్తులో స్పష్టంగా చెప్పారు. మరి మీకు ఎలా తెలుస్తుంది అంటే పూర్వులైనటువంటి ఆచార్యుల యొక్క దైవలు తెలుసునన్నారు. కాబట్టి ఎవడైనా నేను ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇచ్చానంటే హీ ఫెయిల్డ్, వాడిని పూర్తిగా మనం ఫెయిల్ చేసాం అనమాట. ఎవడికైతే నిజంగా తెలుసునో వాడు నోరిప్పాడు. ఏమండి, తదీయ ఆత్మకు సంబంధించినటువంటి భాషా కాంతి చేత భాంతి జ్యోతిర్గణాలు అహంకారాది అంతరింద్రియాలు ప్రకాశిస్తున్నాయి. తనంతట తాను ప్రకాశించేటువంటి ఆత్మను సూర్యాది జ్యోతిర్గణాలు కానీ బుద్ధి మొదలైనటువంటి అంతరింద్రియాలు కానీ ప్రకాశింపజేయలేవు. ఆ ఆత్మ ప్రకాశమునే అవి అనుసరిస్తాయి. ఆ ఆత్మ ప్రకాశము చేతనే సూర్యాది జ్యోతిర్గణాలు బుద్ధ్యాది అంతరింద్రియాలు ప్రవర్తిస్తాయి. అంటే ఆత్మ యొక్క కాంతి చేతనే అవి ప్రకాశిస్తాయి, కానీ వాటికంటూ స్వతంత్రంగా ఎటువంటి ప్రాధాన్యము లేదు. అదే విషయాన్ని కఠంలో మంత్రంలో చెప్పారు. నత్ర సూర్యో భాతి
నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. సూర్యుడు, చంద్రుడు, తారకలు, విద్యుత్తు ఆ బ్రహ్మాన్ని ప్రకాశింపజేసేవి కావు. బ్రహ్మాన్ని ప్రకాశింపజేయడానికి సూర్యుడు పనికిరాడు, చంద్రుడు పనికిరాడు, నక్షత్రాలు పనికిరావు, మెరుపు తీగలు పనికిరావు, ఏవీ పనికిరావు. బ్రహ్మము తనంతట తానుగానే ప్రకాశిస్తుంది. స్వాత్మభూత బ్రహ్మ ప్రకాశాన్ని అనుసరించి అన్నీ ప్రకాశిస్తాయి. వాటికి ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మం చేతనే అవి ప్రకాశిస్తున్నాయి. అవి ప్రకాశించడం లేదు, ఆత్మభూతమైనటువంటి బ్రహ్మం చేతనే అవి ప్రకాశిస్తున్నాయి. ఆత్మ ప్రకాశిస్తేనే జగత్తు ప్రకాశిస్తుంది. కనుక ఆత్మానుభూతియే కార్యగతిని బట్టి అనేక విధాలుగా ప్రకాశిస్తుంది. ఆత్మ అనుభూతే కార్యముల యొక్క మర్యాదల్ని బట్టి అనేక విధాలుగా పనిచేస్తుంది. అంటే కార్యస్థితిని బట్టి గోచరిస్తుంది. జగత్తు ఆత్మ వలననే తెలియబడుతుంది, స్వతంత్రంగా జగత్తు తెలియబడేది కాదు అని మనకి